హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదండీ! మరి ఏం చేస్తున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళొచ్చేసి చూస్తున్నారా? మ్యాంగో జామ్ అండి. బ్రెడ్‌లోకి మనం ఆహ్, రకరకాల జామ్‌లు యాపిల్ జామ్ అని, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని, మ్యాంగో జామ్ అని ఇలా అన్నీ మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటూ ఉంటాం గదా! అలాగే మనం ఇంట్లోనే మ్యాంగో జామ ఎలా చేయాలో ఇప్పుడు చేసి నేర్చుకునేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. భలే ఉంటదనమాట. బాగా మాగిన మామిడి పళ్ళు తీసుకొని చేసేసుకుందాం ఇప్పుడు. బంగినపల్లి మామిడి పండు చక్కగా బాగా అంటే ముదిరిన మామిడి పండు బాగా పాకానికొచ్చిన కాయనమాట. చిన్న చిన్న ముక్కలుగా ఈ తొక్కంతా పైన తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మనం పీసెస్‌గా కట్ చేసుకుందామండి. ఫస్ట్ మనం ఈ పైనుండే తోలు, తొక్కులు అన్నీ తీసేసేయాలనమాట. ఈ తోలంతా నీట్‌గా ఇట్లా పీలర్ తోటి మనం తీసేసుకొని, ఈ కండంతా గుజ్జంతా కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మనకి ఎంతకాలమైనా నిలువుంటుంది. మనం చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే, మనం చక్కగా 6 మంత్స్ ఈజీగా ఫ్రిడ్జ్‌లో ఉంటుందండి. ఇలా చేసుకుంటే చాలా బావుంటుందనమాట. బయట షాప్స్‌లో కొంటాం కంటే ఇప్పుడు మనకి మామిడి పళ్ళు అందుబాటులో ఉంటున్నాయి గాబట్టి, చక్కగా ఇంట్లోనే చేసేసుకుందాము. సింపులే గాబట్టి, మరి ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక కప్పు మాత్రం మోతాదులో చూపిస్తున్నాను. ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. ఇట్లా చక్కగా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలనమాట. ఎక్కడ గూడా పీసులు అట్లా చిన్న చిన్న ముక్కలుగా అట్లా మిగిలిపోయినట్టు అట్లా ఏమి ఉండకుండా మెత్తగా పేస్ట్ చేయాలి. ఓన్లీ మామిడి ముక్కలు మాత్రమే ఇందులో ఏమి యాడ్ చేయకూడదు. చూస్తున్నారా? ఇప్పుడు చక్కగా ఇట్లా పేస్ట్ గుజ్జుగా వచ్చేసేయాలండి. ఇప్పుడు దీన్నొచ్చేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకొని, అందులో ఈ మామిడి పండు గుజ్జుని వేసేసుకుందాము. చూస్తున్నారా? చక్కగా ఇందులో వేసేయాలండి. మనం ఒక కప్పు మామిడి పండు ముక్కల క్వాంటిటీలోనే ఈ జామ్ చేస్తున్నాను. మీరు గమనించుకోవాలి. అడుగంటకుండా చక్కగా మనం దీన్ని కలపెడుతూనే ఉండాలనమాట. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మంట ఏమాత్రం పెద్దదిగా పెట్టకూడదు. మరి ఎడ్జెస్‌లో అంతా ఏమి మాడకుండా నీట్‌గా అది ఈ గుజ్జంతా ఉడికేటట్లుగా మనం చిన్న మంట పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు మామిడి పళ్ళు ముక్కలకి ముప్పావు కప్పు షుగర్ వేశాను. చూస్తున్నారా? మామిడి పండొచ్చేసి ఒకవేళ స్వీట్ ఎక్కువుంటే హాఫ్ కప్ ఏసుకోండి. లేదంటే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువేసుకోండి అంతే. ఆ స్వీట్‌ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎవరికి షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆహ్, ష్ ఆహ్, స్వీట్‌నెస్ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలనమాట. చూస్తున్నారా? అంటే కొన్ని మామిడి పళ్ళు అంత స్వీట్‌గా ఉండవు కదా! గమనించుకొని వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు చూస్తున్నారా? చక్కగా ఉడికిపోతుంది గదా! ఈ వేసిన షుగర్ గూడా కరిగిపోయింది ఈ గుజ్జులో. చక్కగా మామిడి పండు గుజ్జులో ఈ స్వీట్ అంతా కలిసిపోతుందనమాట. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. మనం షాప్‌లో కొంటాం గదండీ! మామిడి పండు జామ్ అనేది, మ్యాంగో జామ్ అనేది. అదే టేస్ట్ వస్తుందండి. ఏమాత్రం తేడా ఉండదనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింపులే గాబట్టి, ఈజీయే గాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. చపాతీలో గానీ, బ్రెడ్‌లో గానీ చక్కగా తినేసేయొచ్చు. చాలా బావుంటుందండి. అడుగ మాత్రం అంటకుండా చూసుకోవాలనమాట. చూస్తున్నారా చిక్కబడిపోతుంది. మనకి ఈ గుజ్జనేది దగ్గర పడిపోతుంది గదా! మీకు చూస్తే అర్థమైపోతుందనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చిన్న నిమ్మకాయి హాఫ్ పిండుకోవాలండి. నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలనమాట. అంతే. బాగా చక్కగా ఆ స్వీటు, ఆ పులుపుదనం చాలా బావుంటుందండి. మరి చూస్తున్నారు కదా! ఈ నిమ్మకాయ జ్యూస్ గూడా చక్కగా ఈ జామ్‌లో కలిసిపోవాలి. మీరు గమనించండి. చూస్తున్నారు గదా! బబుల్స్‌లాగా కింద ఉడుకుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తున్నారా? అంటే మనకిప్పుడు జామ్ ప్రాసెస్ అనేది రెడీ అయిపోయిందని అర్థం అనమాట. చక్కగా ఈ విధంగా చిన్నగా అంతా కలిసేటట్టు కలబెట్టుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. జాము మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్నేసి మనం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. బాగా ఇట్లా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇట్లా గంటితో ఇలా అంటున్నప్పుడు మనకి జారుడుగా పడాలనమాట. అదే మనకి గుర్తు. చూస్తున్నారా? ఇలా అంటున్నప్పుడు చిక్కగా జారుడుగా మనకి గంటితోటి వేసినప్పుడు మనకి జారుడుగా పడాలి. అదేనండి ఇంక అంతే. రెడీ అయిపోయినట్టే మ్యాంగో జాము.
చక్కటి బంగినపల్లి మ్యాంగో జామ్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేనేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 3, 4 అవర్స్ బాగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందనమాట మనకి. అంటే ఇంకా దగ్గర పడుతుందండి. జామ్ అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు చల్లారిపోయింది గదా! నేనిప్పుడు జామ్ ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. చూడండి చక్కగా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత అసలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది గదా! మీరు గూడా ఇప్పుడు ఖచ్చితంగా వెంటనే మ్యాంగో జామ్ రెడీ చేసేస్తారు నాకు తెలుసు. మీకు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్‌లో ఖచ్చితంగా తెలియపరచండి. ఇప్పుడైతే నేను ఈ జామ్ అంతా గూడా ఇప్పుడు మనం ఒక కప్పు మామిడి పండు గుజ్జుకి ఈ కప్పు నిండా జామ్ వచ్చిందనమాట. చూస్తున్నారా? ఇప్పుడు నేను బ్రెడ్ మీద సర్వ్ చేస్తున్నాను. జామ్‌ని అప్లై చేస్తున్నాను చూడండి. అబ్బబ్బబ్బా! తినేయాలనిపిస్తుంది గదా! నాకు గూడా అలాగే అనిపిస్తుంది. వెంటనే ఇప్పుడు నేను ఇది తినేసేయాలి. మీరు గూడా ఖచ్చితంగా ట్రై చేసి జామ్ రెడీ చేసేసుకొని మీకెలా వచ్చిందో నాకు తెలియపరచండి కామెంట్ రూపంలో. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా బెల్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా అండి? ఈ మామిడి పండు జామ్ వచ్చేసి, ఈ మ్యాంగో జామ్ వచ్చేసి మనం గ్లాస్ జార్‌లో గనక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్‌గానే ఉంటుందండి. ఏమాత్రం పాడవదు. ఈ విధంగా సర్వ్ చేసి పిల్లలకి గాని ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా అండి? ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్.